రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి కొన్ని విషయాలని మనం ఇగ్నోర్ చేస్తాం కదా, అవి ఒక కైండ్ ఆఫ్ మనకి నెగటివిటీ ఆర్ హాని చేస్తాయి అని తెలిసి కూడా దాని వైపే మనం దూసుకెళ్తూ ఉంటాము. కానీ దానివల్ల వచ్చే హానిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇగ్నోరెన్స్కి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక ఊర్లో ఒక విలేజర్ ఉన్నారు. అందులో ఆయన ఎప్పుడూ చదవాలి, రాయాలి అని ఒక పట్టుదల ఉంటుందన్నమాట ఆయనకి. కానీ స్కూల్కి వెళ్ళాలి అంటే ఆయనకి టైం ఉండదు. ఎందుకంటే ఆయన పొలం పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి, చదువుకోవడానికి సమయం లేదు కాబట్టి. కానీ చదువుకోవాలని ఉంది, నాకు రాయాలని ఉంది అన్న పట్టుదల ఉన్నదన్నమాట. సో ఒకసారి ఆయన ఊర్లో అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక ఆయన కలద్దాలు వెతుకుతున్నాడు. ఏంటి వెతుకుతున్నారండి అని అడిగితే, కింద నా కలద్దాలు పడిపోయాయండి, అవి లేకపోతే నేను చదవలేను, అలానే రాయలేను అని అంటాడు. అనగానే అవునా, ఉండండి ఇప్పుడే ఇస్తాను అని కింద ఈ విలేజర్ కూడా వెతికి ఆ కలద్దాలు దొరికిన తర్వాత ఆ మనిషికి ఇచ్చేస్తాడు. కలద్దాలు పెట్టుకుంటే చదవగలరు, రాయగలరా అని అడిగితే ఓహో బేషుగ్గా, కలద్దాలు లేకపోతే చదువు లేదు, రాయలేను అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఈయనకి ఒక లైట్ వెలిగింది. ఓహో, నేను బడికి వెళ్ళి చదువుకోలేను కాబట్టి చక్కగా ఈ కలద్దాలేవో కొనుక్కుంటే బాగుంటుంది కదా, పెట్టుకోగానే చదివేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. అనుకొని చాన్నాళ్ళు కష్టపడి డబ్బులు కూడబెట్టి పట్నం వెళ్ళాడు కలద్దాలు కొనుక్కోవడానికి. ఒక కలద్దాల షాపులోకి వెళ్ళి అన్ని కలద్దాలు ట్రై చేశాడు. ఏ కలద్దాలు ట్రై చేసిన తర్వాత కూడా తను సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు వెంటనే షాప్ కీపర్ ఆయన దగ్గరికి వచ్చి, ఏంటంటే మీకేం కలద్దాలు నచ్చలేదా అని అడిగితే, ఏదీ నచ్చలేదు అని అన్నాడు. ఇన్ని రకాలు మన ఊరిలో ఎక్కడా లేవండి, మన షాప్లో తప్ప, మీకు అయినా ఎందుకు నచ్చలేదు అని చెప్పి అన్నాడంట. అంటే ఏంటో, ఏ కలద్దాలు పెట్టుకున్నా నాకు చదవడం రావట్లేదు, రాయడం రావట్లేదు. మా ఊర్లో ఒక ఆయన అయితే కలద్దాలు లేకపోతే చదవలేను, రాయలేను అని అన్నాడు. అంటే పెట్టుకుంటే చదవగలడు, రాయగలడు అనే కదా అని అన్నాడంట. వెంటనే ఆ షాప్ కీపర్ నవ్వుని ఆపుకొని, ఇప్పుడు అర్థమైంది అసలైన ప్రాబ్లం అని అన్నాడంట. వెంటనే ఆ పల్లెటూరు ఆయన అన్నాడంట, ఇంతకీ ఏం అర్థమైంది మీకు అని అన్నాడంట. ఇదిగోండి చూడండి, మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. చదువు అనేది చదువుకుంటేనే వస్తుంది, రాత అనేది చదువుకున్న తర్వాత రాత ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కలద్దాలు పెట్టుకుంటే ఇంకా క్లియర్గా ఆ పని చేయగలుగుతామే తప్ప అవి స్టార్ట్ నుంచి నేర్చుకోలేము అని చెప్పి, మీరు ఫస్ట్ వెళ్ళి చదవడం, రాయడం నేర్చుకొని రండి అని అన్నాడంట. అప్పుడు ఆ పల్లెటూరు ఆయనకి లైట్ వెలిగి, అయ్యో చదువు అనేది కంపల్సరీయా, నేను అనుకోకుండా ఇది షార్ట్ కట్ తీసుకుందాం అనుకున్నానే అని చెప్పి క్షమించమని అడిగి తిరిగి తన ఊరెళ్ళిపోయాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, కొన్ని విషయాల్ని మనం ఇగ్నోర్ చేసి బ్లైండ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే రాంగ్ రూట్లో వెళ్ళకూడదని మనకి తెలుసు, కానీ రాంగ్ రూట్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా అని వెళ్తారు. అదే టైంలో మీకు వేరే బండి కుద్దేయచ్చు. సో ఇగ్నోరెన్స్ మన కంటికి మూత లాంటిది వేసేస్తుందన్నమాట. నెక్స్ట్ రాబోయే హానిని చూడలేము, అలానే కొన్ని విషయాల్లోనైతే మంచిని కూడా చూడలేము. సో అందుకనే నెవర్ బీ ఇగ్నోరెంట్, ఓకేనా? ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.